సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. నాగర్ కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబంలో 4 మృతి చెందిన ఘటన నాగర్ కర్నూలు మండలంలోని వనపట్ల గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం 28 సంవత్సరాల గొడుగు భాస్కర్ భార్య పద్మ ఉన్నారు. వీరికి 2 కుమార్తెలు పప్పి, వసంత. కుమారుడు విక్కీ. ఏడాది 3 నెలలు మాత్రమే. భాస్కర్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజులాగే తిని ఇంట్లో పడుకోనున్నారు. అయితే ఆదివారం కురిసిన వర్షానికి అర్ధరాత్రి ఇంటి పైకప్పు కూలి తల్లి, 2 కూతుళ్లు, 1 కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు. తండ్రి భాస్కర్ పరిస్థితి విషమంగా ఉండడంతో నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఒకే కుటుంబంలో 4 మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనా స్థలానికి నాగర్ కర్నూలు పోలీసులు చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ఈరోజు వనపట్ల గ్రామం నందు ఒక ఇన్సిడెంట్ జరగడం జరిగింది. గ్రామం నందు గిడుగు బాలస్వామి, గిడుగు బాలబాయ్ 2 అన్నదమ్ములు. వీళ్ళిద్దరికి కూడా ఒక సౌడు మిద్దె ఉంటుంది. పురాతనమైన ఇల్లు. ఇప్పుడు ఉన్నటువంటి వర్షాలకు ఆ సౌడు మిద్దె తడిసి పాత ఇల్లు కాబట్టి అందులో ఉన్నటువంటి దూలాలు కూడా పుచ్చిపోయినట్టుంది. గత రాత్రి గిడుగు బాలస్వామి యొక్క కొడుకు గిడుగు భాస్కర్ అతను తన భార్య పిల్లలతోటి రూమ్లో పడుకున్నప్పుడు రాత్రి 2 గంటల సమయంలో వర్షాన్ని తడిసినటువంటి సౌడు మిద్దె వాళ్ళ మీద కూలడం జరిగింది. అందులో గిడుగు భాస్కర్ యొక్క భార్య మరియు 3 పిల్లలు అందులోనే చనిపోవడం జరిగింది. భాస్కర్ మాత్రం గాయాలై ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు. ఈ సౌడు మిద్దె చాలా రోజు డిలాపిటేట్ కండిషన్లో ఉండడం వల్ల వాళ్ళు దాన్ని నోటీస్ చేయకపోవడం వల్ల రాత్రి ఇన్సిడెంట్ జరగడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా మా యొక్క విజ్ఞప్తి ఏందనగా, ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఏవైతే